मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo ling Hi hello and welcome to KICK Kick రెడీ ఉండండి రోయ్ కవిత వస్తుంది కుక్క మొరగాలి చెప్పు అరగాలి పంది దొరలాలి ఈ పార్టీకి నా కవితకి చప్పట్లు ఉండాలి మార్నింగ్ 2 టాబ్లెట్స్ ఈవినింగ్ 2 టాబ్లెట్స్ వాడు తగ్గిపోద్ది సో ఇవాళ షోలో 2 గ్యాంగులు అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్ సూపర్ వాట్ ఎంట్రీ మేడం గారు మీ పేరు? నా పేరు శివాని, నేను దూల్పేట నుంచి వచ్చాను. నేను శివాని కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. కాలేజ్ మీదేనా? మాదే. మీరు? నా పేరు మానస, నేను కూడా దూల్పేట నుంచి వచ్చాను. మీరు మానస కాలేజా? లేదండి. నా పేరు సంపత్, నేను దూల్పేట నుంచి వచ్చాను. నా పేరు రాధిక, నేను దూల్పేట నుండి వచ్చాను. నాది ఇంటర్ కంప్లీటెడ్, ఎంట్రన్స్ ఇవ్వాలి. అన్ని డౌట్ గానే ఉంది మీ దగ్గర. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఏం పేరు డిసైడ్ చేసుకున్నారు? తాడు గ్యాంగ్. సో వీళ్ళకి పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి. సూపర్ బీభత్సంగా డాన్స్ చేశారు. స్పెషల్లీ ఆవిడైతే చాలా పెద్ద పెద్ద స్టెప్పులన్నీ వేశారు. గురుగారు మీ పేరు? ప్రణీత్ కుమార్. మీరు? వాసవి. గురుగారు? శ్రీకాంత్. మీరు? అనీషా. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. అటు సైడ్ వాళ్ళు తాడంట, మీరు? బొంగరం గ్యాంగ్. సో తాడు గ్యాంగ్, బొంగరం గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 సేమ్ టు సేమ్ ఇమేజెస్ చూపిస్తాను. 60 సెకండ్స్ టైమ్ లో అందులో ఉన్న 8 డిఫరెన్సెస్ ని స్పాట్ చేయాలి. ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ ఉంటాయి. సో ముందుగా తాడు గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చేస్తారు? మీరు ఆన్సర్ చేస్తారు, మీ ముగ్గురు ఆవిడకి హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో ఓన్లీ మీ వాయిస్ నే నేను రిజిస్టర్ చేస్తాను. హియర్ వి గో. తాడు గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఎక్కడ? రెడ్ కలర్ పైన. అదే ఎక్కడ? పైన ఎక్కడ? లెఫ్ట్ కార్నర్ లో. ఓకే లైట్. అండ్ టేబుల్ పైన వాచ్ లేదు. టేబుల్ పైన వాచ్ లేదు. ఓకే. కింద అక్కడ క్యాట్ ఉంది, ఇక్కడ క్యాట్ లేదు. క్యాటా ర్యాబిట్? అది ర్యాబిటో క్యాటో వాట్ ఎవర్. ర్యాబిటో క్యాటో పందో ఏదో ఒకటి, అది లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ రేడియో. కిటికీ విండోలో రేడియో ఉంది, ఇక్కడ లేదు. విండోలో రేడియో ఉంది, ఇక్కడ లేదు. ఓకే. అండ్ కీ, అక్కడ కీ ఉంది, ఇక్కడ లేదు. ఎక్కడ? అక్కడ రెడ్ కలర్ది. అక్కడ కీ ఉంది, ఇక్కడ లేదు. ఎక్కడ పొజిషన్? ఇక్కడ. ఎక్కడ? రైట్ సైడ్ కార్నర్. రైట్ సైడ్ డౌన్ కార్నర్. లాక్ లేదు. డోర్. తాళం కప్ప. ఓకే తాళం కప్పలేదు. టైం అప్. ఓకే ఇక్కడ ల్యాంప్ లేదు, ఇక్కడ పంది లేదు, ఇక్కడ పందేనా ర్యాబిటా? ఓకే ర్యాబిట్ లేదు, ఇక్కడ రేడియో లేదు, ఇక్కడ తాళం కప్పలేదు. 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. 5 చెప్పావు. హే టేబుల్ మీద క్లాక్ ఒకటి ఉంది. వావ్ ఇంట్రెస్టింగ్. 5 రైట్ ఆన్సర్స్, 500 పాయింట్స్. ఇంకొక 3 మిస్సింగ్, అవేంటో చూద్దాం. అది అక్కడ. ఓకే కింద షూ లేదు, విండో మీద అది లేదు. అదేదో ఉంది, ఆగమ్మ అక్కడేదో. డిజైన్. ఓకే ఇంకా
విండో పైన మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మార్వెలస్. చిన్నపిల్లలు కాబట్టి 5 కనిపించాయి. వెరీ గుడ్. మిగతా 3 మిస్ అయ్యాయి. మీ టీమ్ కి 500 పాయింట్లు. సో మీరు కాలేజ్ పేరు మీ పేరు ఒకటేనా? ముందే పెట్టారా కాలేజ్ తర్వాత పెట్టారా? నా పేరు పెట్టాక కాలేజ్ పేరు పెట్టారు. తర్వాత వచ్చిందా కాలేజ్? ఓకే. సో మీదే కాబట్టి కాలేజ్ మీకు అటెండెన్స్ ప్రాబ్లం, మార్కులు అలాంటి ప్రాబ్లమ్స్ అమ్మా అటెండెన్స్ ప్రాబ్లం ఉన్నాయాడా? ఉన్నాయాడా? నో పార్షాలిటీ. నో పార్షియాలిటీ. ఎవరైనా ఈక్వల్. ఎందుకట్లా? చెప్పలేము. మా డాడీ చెప్తాను అందే. నువ్వు ఎప్పుడు చెప్పాను కానీ ఎవరు ప్రదీప్ చెప్తా అన్నది. అలా చేసినప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ చేశారు. 2 గట్టి కొట్టుంటారు కూడా నా పేరు చెప్తే. సో అందుకే పేరు చెప్పడం మానేసా. పేరు చెప్పడం మానేసా. స్పెషల్లీ మీ పేరు. సో మీరు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ తెచ్చారా? అంటే ఇంట్లో ఒక కోట్ వేస్తాను, తెస్తే బాగోదని తెలియదు. కోట్లాగే ఉందా లేకపోతే కుక్క ట్రై చేసే కోత? మిమ్మల్ని ఇమాజిన్ చేస్తూ ఉంటే అలా వచ్చేసింది. నన్ను ఇమాజిన్ చేస్తే చాలా వింత జంతువులు వస్తాయి. వెరీ గుడ్. అంటే క్రియేటివ్ బ్రెయిన్స్ అనమాట. గురుగారు మీరేం చేస్తుంటారు? డాన్స్ చేస్తారు. బాగా ఇంట్రెస్ట్. సూపర్. అండ్ మేడం గారు? డ్రాయింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు 6th చదివాక డైరెక్ట్ వెళ్ళిపోయారా? మిగతా చదివారా? చదివాను. ఏమేం చదివారు మధ్యలో? 10th వరకు. 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏం చదువుతున్నారు? ప్రస్తుతం కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద చదువులు చదవాలి మీకు ఎలా అనిపించింది? చిన్న వయసు కాదు. సో ఇప్పుడు మీ గ్యాంగ్ తరఫు నుంచి మాకు పాట కావాలి. ఎవరు పాడతారు? పాటే. డాన్స్ చేస్తారు. డాన్స్ ఆల్రెడీ ఇందా చేసాగా. మేము రౌండ్ రౌండ్ కోసం డాన్స్ చేస్తాం. అది కాదు మాకు ఇంపార్టెంట్. నేను ఇక్కడే ఉంటా. 4 కలిసి పాడతారా? ఎవరైనా ఒక్కళ్ళే పాడతారా? అలా అయితే స్టేజ్ అయిపోతుంది. ఒక్కరు పాడితే చాలు. ఒకళ్ళు చాలమ్మా? ఓకే. मैं तेनू समझावा कि न तेरे बिन लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूं इंतजार तेरा, तू दिल तू यो जान मेरी, जान मेरी. అంతే. యాజ్ ఇట్ ఈస్ ఉంది సాంగ్. సేమ్ వచ్చింది సాంగ్ కూడా. భలే కుదిరింది అసలు. వావ్, నిజం అనుకుంది ఆవిడ. ఓకే. సో ఇప్పుడు బొంగరం గ్యాంగ్ మీ ఛాన్స్. మీ గ్యాంగ్ లో ఎవరు ఆడుతున్నారు? ఓకే, మీరు ఆన్సర్ చేయాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి, అప్పుడు త్వరగా దొరుకుతుంది. రైట్. బొంగరం గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. మనీ కౌంటర్ దగ్గర బ్యాగ్ కింద 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 బ్యాగ్ లేదు. ఓకే. 1. టెలిఫోన్ దగ్గర క్యాల్కులేటర్. టెలిఫోన్ దగ్గర క్యాల్కులేటర్ లేదు. ఓకే. పైన కెమెరా. ఎక్కడ? పైన. ఏ పైన? లెఫ్ట్ సైడ్ లో పైన. లెఫ్ట్ సైడ్ లో పైన. రూఫ్ కా? ఓకే. రూఫ్ కి కెమెరా లేదు. సైన్ వైట్ అండ్ బ్లాక్ అది కూడా లేదు. ఫెంగ్షుయి. ఇంకా ఇక్కడ క్లాక్ కూడా లేదు. అది లేదు. 4. ఇంకా క్లాక్. ఎక్కడ? క్యాలెండర్ పైన. అడిగింది. క్యాలెండర్ పైన క్లాక్. క్యాలెండర్ పైన క్లాక్ లేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పక్కన సంథింగ్. బాటిల్ పక్కన సంథింగ్ లేదు. బ్రష్. ఓకే. ఇంకొకటి బ్యాగ్ ఓకే. ఇక్కడ క్యాల్సీ లేదు, ఇక్కడ కెమెరా లేదు, ఇక్కడ ఫ్యాంక్షీ సింబల్ లేదు, ఇక్కడ బ్యాగ్ లేదు, ఇక్కడ క్లాక్ లేదు, ఇక్కడ అదేదో లేదు. ఓకే. బ్రష్. 1 2 3 4 5 6 600 పాయింట్స్. ఇంకో 2 మిస్సింగ్. అవేంటో చూద్దాం.
సో ఆ రెండు మిస్సింగ్, మిగతా 6 మీరు చెప్పారు. వెల్ ప్లేడ్, సూపర్. సో మాస్టర్, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఎలాంటి హాబీస్ ఉన్నాయి? సార్ ప్లేయింగ్ గేమ్స్, కబడ్డీ. కబడ్డీ ఆడుతూ ఉంటారు. వెరీ గుడ్. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడే అనుకున్నాను నేను మీరు కబడ్డీ ప్లేయర్ అయి ఉంటారని. అండ్ మేడం గారు, మీరు? వాచింగ్ టీవీ, టీవీ చూస్తారు. బుక్స్. బుక్స్ కూడా అంటే బరువు అనిపించలే మీకు బుక్స్? అలా టీవీ రిమోట్ బరువు అనిపించలే మీకు? అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు? ఏం లేవు. Very good. పలగొట్టేస్తాం బాగా తింటామా? తింటూ ఉంటావా? నార్మల్ గా. నార్మల్ గా. సినిమాలు చూస్తారా? నువ్వు చూస్తావు అబ్బాయి? బాగా చూస్తావా? ఎవరి ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. చూడు తమ్ముడు, జెలసీ. అనుష్క నీకు వదిన లాంటిది, నేను నీకు అన్న లాంటి వాడిని. ఓకే మాస్టర్ శ్రీకాంత్. రన్నింగ్ ఆన్లైన్ గేమ్స్. రన్నింగ్ అంటే ఎందుకలా? ప్యాషన్. రన్నింగ్ ఆన్లైన్ గేమ్స్ అంటే టెంపుల్ రన్ అలాంటివా? లేదు, ఆన్లైన్ గేమ్స్ ఏవైనా. సో ఏదైనా మ్యూజిక్ గానీ పాటలు గానీ అలా ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయి? టైం పాస్ కానప్పుడు. టైం పాస్ కానప్పుడు వింటావు? వింటాం. ఓ వెరీ గుడ్. సో ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి, ఏమవుదాం అనుకుంటాం? బ్యాంకింగ్, బ్యాంక్ జాబ్స్. బ్యాంక్ దొంగతనం? బ్యాంక్ జాబ్స్. బ్యాంక్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మేడం గారు, మీరు? నాకా సింగింగ్, డాన్సింగ్. సింగింగ్, డాన్సింగ్. ఇప్పుడు గ్యారంటీ మన కోసం ఒక పాట పాడతారు. ఓకే, పాడమ్మా. ఏమన్నావు, నేనేమన్నాను? ఏం విన్నాను, నాకేం తెలుసు? కన్నులతో మాట్లాడే భాషే వేరే, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరే, చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లోనా రవిచే నవ్వుల్లోనా, నచ్చే వేళల్లోనా మరు మల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉన్నాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉన్నాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. నవమన్మధుడు సినిమాలో కూడా సేమ్ ఇలాంటి సాంగ్ ఉంది. నేనే వాడినా. యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది పాట. నేనే వాడినా కాబట్టి అలాగే ఆ సినిమాలో అదేనా పాట? ఎస్. అదే పాట ఇలా వచ్చిందేంటి, భలే ఉంది. వెరీ గుడ్. సో తాడు గ్యాంగ్, బొంగరం గ్యాంగ్, వెల్ ప్లేడ్. ఫస్ట్ రౌండ్ ఇటు 500, ఇటు 600. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. సో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? విబోత్. రండి ఇద్దరు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. What? నువ్వు గట్టిగా చెప్పు. నేను గట్టిగా చెప్పనా? Yeah. పర్వతాలు. 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 పిల్లలు. పర్వతాలు. పర్వతాలు. పిల్లలు. పర్వతాలు. పర్వతాలు. పాములు. ప ప ప పర్వతాలు. ఊపిరి. 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 పెళ్ళి. 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 పెళ్లి. జెంటిల్మెన్. జెంటల్మెన్. 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 జెంటల్. చెప్. జెంటల్. వాట్? జెంటల్మెన్. జెంటల్మెన్. 100 years. జెంటల్. జెంటల్. Can't listen. చేంజ్ ఇట్. ఓకే, గురువారం. గురువారం. గొడవలు. గురువారం. గురువారం. గొడవల. గురువారం. థర్స్డే. గురువారం. థర్స్డే, గురువారం. థర్స్డే. గురువారం. సాయిబాబా గురువారం, థర్స్డే. అది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. గురువారం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అందం. హ్యాపీ బర్త్డే. అబద్ధమా? హ్యాపీ బర్త్డే. ఊపడం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ
బర్త్డే చప్పట్లు హ్యాపీ బర్త్డే అప్రిషియేట్ హ్యాపీ బర్త్డే కలవటం కప్పులో ఉప్పు, కప్పులో ఉప్పు హ్యాండ్ బ్యాగ్, కప్పులో చెప్పులు కప్పులో ఉప్పు పెళ్లి పందిరి, పెళ్లి పందిరి సో పెళ్లి పందిరి చెప్పలేదు, కప్పులో ఉప్పు చెప్పలేదు, హ్యాపీ బర్త్డే అస్సలు చెప్పలేదు, గురువారం ట్రై కూడా చేయలేదు, జెంటిల్మెన్ అస్సలు సమస్య లేదు, పెళ్లి చెప్పావు బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఊపిరి, పర్వతాలు ఈ మూడు చెప్పావు. 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. తాడు గ్యాంగ్ పరిస్థితి అది. బొంగరం గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? కబడ్డీ అండ్ ఇంటర్ రండి, కమాన్. హెడ్ ఫోన్స్ ఏమైనా బరువుగా ఉన్నాయా? ఏం లేదుగా. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on disco on move it. Your time starts in 3, 2, 1, go. పోయే కాలం, పోయే కాలం ఉంగరం పోయే కాలం ఉంగరం పోయే కాలం ఉంగరం పోయే కాలం ఉప్పు పోయే కాలం మేనేజర్, మేనేజర్ పెళ్లి మేనేజర్ పార్టీ మేనేజర్ పెద్దమ్మ మేనేజర్ బాలాజీ మేనేజర్ కత్తి, మేనేజర్ కత్తి, కత్తి నెత్తి కత్తి 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 ఎత్తి కత్తి హెడేక్ కత్తి నెత్తి కత్తి నత్తి కత్తి 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 నత్తి. కా 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 అత్త కా కా కత్తి అత్తి. కత్తి అత్తి కా 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 ఆ, కత్తి పెళ్ళాం, పెళ్ళాం పెళ్ళాం పల్లి, పల్లి పార్టీ పల్లి బల్పు పల్లి పల్లి పిచ్చి పల్లి పార్టీ పల్లి పల్లి పంది పల్లి పంది ఆ పల్లి బిర్యానీయా? జారుడు బల్ల, జారుడు బల్ల చాకు జారుడు బల్ల చాకు బిల్ సిగ్గు బిల్ల జారుడు బల్ల సిగ్గు బిల్ల సిగ్గు బిల్ల జారుడు బల్ల చాకు బంగారం, బంగారం బంగారం పెళ్ళ బంగారం పైప్ బంగారం ప్రదీప్ బంగారం 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 అయితే ఓకే. అయితే ఓకే ఏం తలూపుతున్నావు? పిచ్చి అయితే ఓకే ఓకే అయితే ఓకే అస్సలు గ్యాప్ లేకుండా నీకు అనిపించినవన్నీ చెప్పేశావు. వెరీ గుడ్. అయితే ఓకే చెప్పలేదు, బంగారం రైట్ ఆన్సర్, జారుడు బల్ల చెప్పలేదు, పల్లి చెప్పలేదు, పెళ్ళాం చెప్పారు, కత్తి చెప్పారు, మేనేజర్ చెప్పలేదు, పోయే కాలం చెప్పలేదు. 3 రైట్ ఆన్సర్స్, మీరు కూడా 300 పాయింట్స్. సో ఇక్కడతో సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. వెల్ ప్లేడ్. బొంగరం గ్యాంగ్ 900 పాయింట్స్, తాడు గ్యాంగ్ 800 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, ఒక మంచి స్కిట్ ప్లే చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జంబలకడి పంబ. సో థర్డ్ రౌండ్ జంబలకడి పంబలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తాడు గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. Mirchi, 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 mirchi. అద్దరిపోయి కూడా ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు తుమ్మో తుమ్మో
అర్రే మొత్తం సింక్ లో ఉన్నారు వీళ్ళంతా. సో ఇంతకీ ఈ గెటప్లు ఎందుకు వేసారు, ఏం స్కిట్ చేయబోతున్నారు? అంటే ఒక రైటర్ ని నేను వెళ్ళి నా ఫేవరెట్ హీరోకి స్కిట్ చెప్పడం. మీరు రైటర్, యా మీ ఫేవరెట్ హీరోకి స్కిట్ చెప్పడం. స్కిట్ చెప్తున్నారు. స్కిట్ చెప్పి దాని తర్వాత కంటిన్యూషన్ కన్జర్వేషన్. కన్జర్వేషన్. వావ్, ఇట్ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. మనకు కూడా తెలియదు అదేంటో. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను చిన్నప్పటి నుంచి నాదో కోరిక ఉండే రైటర్ కావాలని. ఎన్ని కథలు రాస్తున్నా అది ఎక్కడ పండట్లేదు. సో ఈరోజు నా ఫేవరెట్ హీరోకి నా స్కిట్ చెప్పడానికి వెళ్తున్నాను స్టోరీ. వావ్ సార్, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మీరు నా ఇన్స్పిరేషన్. మీ బాడీ లాంగ్వేజ్, మీ ఫిజిక్, మీరు హ్యాండ్సమ్నెస్, నేను మొత్తం పెద్ద ఫ్యాన్ అండి. మీరు అందరు హీరోస్ మీలోనే ఉన్నారు. నేను పెద్ద పిచ్చి ఫ్యాన్ అండి మీకు. అసలు ఎందుకు వచ్చావు అది చెప్పు. సార్ నేను రైటర్ నుండి మీకు ఒక స్టోరీ చెప్పడానికి వచ్చాను. చెప్పు. స్టోరీ చాలా మంచి స్టోరీ అండి, చాలా డిఫరెంట్ స్టోరీ. ఇప్పటివరకు ఇక్కడ మన టాలీవుడ్ లో, బాలీవుడ్ లో, హాలీవుడ్ లో ఎక్కడ రాలేదు ఇలాంటి స్టోరీ. అలాంటి స్టోరీ ఇది. నువ్వు ముందు చెప్పు, అది మంచి స్టోరీయో కాదో నేను చెప్తా. చెప్పు. ఓకే సార్. చాలా డిఫరెంట్ స్టోరీ, అసలు ఎక్కడ ఇలా లేదు. అలాంటి స్టోరీ ఇది. చాలా ఆటకుందోయ్ కోచింగు పాటకుందోయ్ కోచింగు ఫైట్ కుందోయ్ కోచింగు ప్రతి దానికుందోయ్ కోచింగు పెళ్ళాన్నెట్టా ప్రేమించాలో, పెళ్ళాకెప్పుడు ఏమివ్వాలో, పెళ్ళాన్నెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగు. సార్ ఎవరండి తను? చాలా బాగుంది, హీరోయిన్ లా ఉంది. అనుష్క, సమంత అందరు తనలోనే ఓడిపడ్డారు. హీరో తను హీరోయిన్ చేస్తే ఈ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇవేంటి నేను హీరోయిన్ అంటే అగే తడుకొని వచ్చా కదా. నిజంగా మ్యామ్ మీరు చాలా సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనుష్క, సమంత, తమ్మున్న అందరిని మిక్స్ చేస్తారు మీరు మ్యామ్. తట్టుకోలేకపోతున్నా ఫీలింగ్స్. వద్దు చాలీగా. రియల్లీ మ్యామ్ ఇది ఫీలింగ్స్ అది ఏమంటారు మస్కా కాదు. రియల్లీ మీరు ఇలా ఉన్నారు. సో అలాగే చెప్తున్నాను నేను. నాకు స్టోరీ చెప్పనీకి వచ్చావా లేకపోతే నా వైఫ్ కి లైన్ వేయనీకి వచ్చావా? ఫస్ట్ లో ఒక ప్లేన్ ఎడారిలో ఇటువైపు వంటలు, ఇటువైపు కొన్ని వంటలు, మధ్యలో మీరు సార్. నడుచుకుంటూ రావాలనా? నో సార్. ఉరుకుంటూ రావాలా? నో సార్. కొంచెం డిఫరెంట్ స్టోరీ కదా సార్. సో వీఆర్ ప్లానింగ్ కొంచెం సంథింగ్ న్యూ. అంటే మీరు అందులో పాక్కుంటూ రావాలి. ఎడారిలో పాక్కుంటూ. ఐ లైక్ ఇట్. అంటే బాహుబలి దాటాలంటే పాకాలి కదా సార్. అలా మీరు అలా అక్కడ నుంచి సహారా అంటే అంత పెద్ద అరేది పాక్కుంటూ రావాలి. మీరు అలా పాక్కుంటూ వస్తే మధ్యలో మీకు ఒక కూల్ డ్రింక్ బాటిల్ దొరకదు సార్. కూల్ డ్రింక్ బాటిల్. బాహుబలి దాటాలంటే కూల్ డ్రింక్ కదా సార్. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా. అలా పాక్కుంటున్నప్పుడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ దొరుకుద్ది. బట్ అందులో కూల్ డ్రింక్ ఉండదు సార్. ఇంకేముంటది? అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ మంచినీళ్ళు ఉంటాయి. అలాంటివి ఏమి ఉండకపోతే వాళ్ళు ఎందుకు వేస్ట్? మంచివేనా మంచినీళ్ళు? యా మంచివే. బిస్లరీ వాటర్ సార్. బిస్లరీ వాటర్, దట్టు కూల్ వాటర్. మీకు ఆ ఎడారిలో కూల్ వాటర్ దొరుకుతుందంటేనే అర్థమైపోయింది స్టోరీ ఎలా ఉంటుందో. చాలా బాగుంది సార్. ఇలాంటి చాలా మంది అడిగినా మీకు ఎవరికి ఇవ్వలేదు. నేను నా ఫేవరెట్ మీకోసం స్పెషల్ గా వచ్చాను. ఇంకా అందులో మేడం తగిలింది ఇంకా మంచిగా. బాహుబలి ఎక్కడ మొత్తం బౌలింగ్ తొక్కేస్తుంది. ఇది అలా ఉంది. దాని తర్వాత బాటిల్ ఓపెన్ చేసి వాటర్ తాగొద్దు సార్. అక్కడ మేము బ్రేక్ తీసుకుంటాం. ఆ బ్రేక్ లో మేము కూల్ డ్రింక్స్ తాగొస్తాం సార్. అంటే నేను పాక్కుంటూ అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోతే మీరు మాకు మంచి బ్రేక్ ఇచ్చి కూలింగ్ తాకొస్తారా? సార్ మళ్ళీ బాహుబలి రేంజ్ దాటాలంటే అలాంటివి ఉండాలి కదా సార్. చెప్పండి కొంచెం డిఫరెంట్ గానీ. వీడిదేనా నా క్యారెక్టర్ లేదు. సారీ మ్యామ్, అసలు మేము ఫోకస్ చేయలేదు మ్యామ్. అసలు మేము కాన్సన్ట్రేషన్ అంతా రాలేదు. మీరు ఉంది మ్యామ్, లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉందో మీకు అది అలాగే ఇందులో పార్ట్ 2 సెకండ్ సీన్ లో ఉంది. ఇప్పుడు దొరికిన వాటర్ బాటిల్ అది మీది. సో మీరు వెతకడానికి రావాలి. అర్థమైందా? అది వెతకాక మీ ఇద్దరిది కొన్ని డ్యూయెట్స్ ఉంటాయి అని అవి ఉంటాయి. లవ్ ఫీల్ అన్న చూపించాలి అక్కడ మూమెంట్ లో. నాకేం రొమాన్స్ ఎక్కడ వస్తుంది? అలా అంటారు సార్. ఇంత పెద్ద యాక్టర్ మీరండి. అలా అనుష్క, సమంత అందరు మిక్స్ చేసిన మనిషితోను.
అసలు దీని మొక్కం చూసి మీకు హీరోయిన్ లాగా ఎలా అనిపించిందో నాకే తెలియదు. అసలు నాకు రోజు మూడే రాదు మీకు హీరోయిన్ అంట. వీళ్ళిద్దరు ఫేస్ నాకు నా స్టైల్ విసుకొస్తుంది. హలో, అయ్యో హీరో వచ్చారా? వస్తున్నా. హలో హలో హలో, 1 సెకండ్. ఎక్కడికి వెళ్తున్నారా? మీరు హీరోనే కదా? ఎవరు చెప్పారండి నేను హీరో అని? నేను హీరో డూప్ ని. హీరో హీరో అక్కడ మేకప్ వేసుకుంటుండు. తను నా రియల్ వైఫే, కానీ అది కూడా డూపే. మళ్ళీ ఇంతసేపు ఏమండి అన్నది ఇదా? ఏమండి అని. అవును డ్యూప్ ని. అవును సారీ చెప్పింది నేను డ్యూప్ కా? అవును. సిగ్గుందా మీకు అసలు? Everybody, adi body, adi. ఇవి నిజంగా కొడుతున్నారు. వెరీ గుడ్. కథ ముందు అద్భుతంగా ఉంది. అది డూబుకి చెప్పినా హీరోకి చెప్పినా అలాంటి కథ నిజంగా రావాలమ్మా. ఎడార్లో ఈత కొడుతున్నప్పుడు పాకడం. ఆ పాకడం, ఎడార్లో పాకుతుంటే ఈత కొట్టడం ఎలా? ఎడర్లో వాటర్ ఉండదంటే ఈత కొడతారా? ఆ పాకడం అంటే ఈత కొట్టడం ఒకటే, ఇసుకలో ఏదైనా ఒకేలా నో, ఉంటుంది. ఈత కొట్టడం అంటే వాటర్ లో కొట్టడం. వాటర్ లో కొట్టడం అంటే చేతులు ఇలా అనకూడదు, చేతులు అలా అనకుండా కాళ్ళు చేతులు ఇలా అనడం పాకడం. ఇలా పాకడం అంటే. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, బాగా ఈజీగా చెప్తున్నారు అన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తాడు గ్యాంగ్ పరిస్థితి అదైతే మరి బొంగరం గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చూపు చాలు ఓ మన్మధుడా, ఆగనంది నా గుండెగడా, తెలుసుకో సుందరా, నా మనసులో తొందరా. మాట చాలు ఓ మాళవిక, ఆగలేదు నా ప్రాణమిక, తెలుసులే అందమా, నీ మనసులో సరిగమా. ఎందుకు వేసారు గెటప్? This is about today's relationships. వావ్, మళ్ళీ ఇంగ్లీష్ రో. సో ఈ జనరేషన్ ఇప్పటి రిలేషన్షిప్ గురించి. Yes. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా, మొగుడు పెళ్ళమా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వేంటి ఇందులో? గర్ల్ ఫ్రెండ్. వావ్, ఇంట్రెస్టింగ్. ఐ లైక్ దిస్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటి తెలుసుకోవా, పోను అచ్చమైన పల్లె రాండి పిల్ల నేను, మంచి పైన గాలి చీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను. హై హై హై. గంట సేపటి నుంచి ఈడ వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తాడో ఏమో వీడు. రానియాలి, నేను సంగతి తెలుసుకోవాలా. అరే ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఏ సొమ్మా. హలో హలో డార్లింగ్, నేను మళ్ళీ కాల్ చేస్తా, ఒక్క నిమిషం ఆగు. జీవితం. హాయ్ డార్లింగ్. ఎవరు? ఏంటి కలుస్తా అని చెప్పి అప్పుడే మర్చిపోయావా? టైం ఏంటి? అంటే ట్రాఫిక్ ఉండే, అందుకే ట్రాఫిక్ ఉంటుందా? నేను మన సీఎం నా, మరి ట్రాఫిక్ ఆపేసి రావాలా? సీఎమే. అంత మాత్రం వెయిట్ చేయలేవా నా కోసం? ఎంతసేపు వెయిట్ చేయాలా? నీ కోపిక లేదు, వేస్ట్. దివి నుంచి దిగి వచ్చావా యాప్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూ. ఏమైంది అట్లా చూస్తున్నావు? అట్లా ఏం చూస్తున్నా అంటే టైం సెన్స్ లేదు, ఏం లేదు నీకు. నీకుందా ఫస్ట్? నీకుందా? 100 తప్పులు చేసినావు నువ్వు. మొన్న 98 అన్నావు కదా. చూపిస్తుందా? 100 ఏ 100 పోరా పో, మేడం, మరి 100 రూపాయలు ప్యాంట్ ఉంది మేడం, కావాలా మేడం? 100 మేడం కాదు సార్. నేను పొద్దుగాల నీకు ఫోన్ చేసిన, లేపినవా? లేపలే. ఇంకొకటి, టైం ఏంటి ఇప్పుడు? లేట్ ఏంటి? కామన్ సెన్స్ లేదు, ఏం లేదు. లేట్ వస్తావు మళ్ళీ మీదికే నాకే చెప్తాను. నీ వల్ల నాకు ప్రదీప్ నన్ను చూసలేడు. నీ ముఖానికి నేను చూడటం ఎక్కువ, చాలు. ప్రదీప్ చూస్తాడా? నువ్వు 101 తప్పులు చేసినావు, నాతో మాట్లాడకు నువ్వు. అర్జెంట్ గా కొత్త ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి
ఎవరినో ఒకరిని పట్టుకోలేకపోయి స్వాతి 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 ముగ్గురు అమ్మాయిలు ఒకటే యూజ్ చేస్తురా వద్దులే. వస్తే రాములమ్మ అంట, ఇదేదో ట్రోల్ లా ఉంది, వద్దులే. లక్కీ లక్కీ, ఓ ఈ అమ్మాయి పేరు లక్కీ, నన్ను చేసుకుంటే ఇది కూడా లక్కీలే. హాయ్ హలో వావ్ హలో 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 ఏ నీ వాయిస్ చాలా బాగుంది కదా. ఎన్ని రోజులని ఇలా ఫోన్ లో మాట్లాడుకుంటాం, రేపు కలుద్దాం కదా ఈవినింగ్. ఇందిరా పార్క్ వస్తావా? ఎక్కడ? ఇందిరా పార్క్. ఓకే డన్. ఇది ఇప్పుడే తాగినా కడుగుడు ఇదే తగిలిందా? మేడం పాప్కార్న్ కావాలా మేడం? ఏం అవసరం లేదు సార్. ఎన్ని కూల్ డ్రింక్ సార్? పోయా పో. హలో హలో ఏడును? నేనా ఇందిరా పార్క్ లో. ఇంద్రా పార్క్ లో? నేను ఇంద్రా ఏ మెల్లగా మాట్లాడు, వినిపించట్లే ఇక్కడ. నీకు వినిపిస్తలే? మెల్లగా మాట్లాడు, అటు పోయి మాట్లాడు. నేను ఇందిరా పార్క్ లో ఉన్నాను. ఎక్కడ డ్రెస్ వేసుకున్నా? నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. నేను బ్లాక్ వేసుకున్నా. హలో నరేష్? లక్కీ నరేష్ జీవితం నీతో పీడొద్దిందంటే మళ్ళీ నువ్వే దొరికావా నాకు? ఏమన్నా ఆడోళ్ళతో చాటింగ్ చెయ్యా, ఏం చెయ్యా, అయినా ఇట్లా చేసి ఏమైనా తక్కువనా? వదిలేసిన రోజే అకౌంట్ క్రియేట్ చేసుకొని చాట్ చేసి ఫోన్ చేసి రమ్మని ఇంత కథ చేసినావు. నీకుందా నాకున్నా కామన్ సెన్స్? ఇద్దరికి లేదు. ఇద్దరికి అయిపోయింది. చెల్లు మెల్లగా కొట్టుకుందామే. చిన్నగా కొట్టమన్నా కదా, ఎందుకు గట్టి కొట్టినావు? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు. సరేలే, అదేదో అయిపోయింది. మనకు రాసి పెట్టింది కాబట్టి మనం మళ్ళీ కలిసినాం. అవసరం లేదు, ఇద్దరు ఇప్పటి నుంచి కలిసి ఉందాము. పెద్దల దగ్గర ఆశీర్వాదం. అసలు ఎంత క్లారిటీ ఉంది ఈ జనరేషన్ కి, చాలా బాగుంది. ముందేమో వద్దనుకున్నారు, తర్వాత మళ్ళీ ఫేస్బుక్ లో కలిసాక మళ్ళీ ఓకే అనుకున్నారు. వెరీ గుడ్. ఇదంతా ఒక ఎత్తు. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేసావు గెటప్? ఫస్ట్ టైం. ఫోటో దిగినా? దిగలే. దిగు. మంచిగా ఉంది, మస్తు ఉంది. మళ్ళీ ఇలాంటి బంపర్ ఆఫర్ రాదు. ఆ ఫోటో చక్కగా మీ ఫ్రెండ్స్ అందరికి పంపించు, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయి. సో మీ ఫ్రెండ్స్ అందరిని నేర్పించిన ఏం భయపడకను, అవునా? లైఫ్ లో ఇలాంటి వెరైటీలు తేడాలు అప్పుడప్పుడు ట్రై చేయాలి మనం. ఓకే, అందుకనే షోకి వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎడార్లో పాక్కుంటూ ఎడార్లో పాక్కుంటూ వెళ్లే హీరో ఇంట్రడక్షన్ షాట్. సమంత అనుష్క కలిపి ఉన్నట్టు ఆవిడ బాగా కుదిరింది. 300 పాయింట్స్. లవ్ స్టోరీలు చాలా తేడాగా ఉంటాయి, మీ మార్కులు అలాగే ఉంటాయి. 200 పాయింట్స్. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు వీళ్ళు. తాడు గ్యాంగ్ 1100 పాయింట్స్, బొంగరం గ్యాంగ్ 1100 పాయింట్స్. వచ్చాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళే ఆడతారు, మిగతా ముగ్గురు ఆడరు. ఎవరైతే ఆడుతున్నారో వాళ్లే మీ టీం ని గెలిపిస్తారు, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. బెలూన్ మీద వాళ్ళు కూర్చుని ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. అండ్ మీ టీమ్ మేట్స్ మీకు హెల్ప్ చేస్తే -100. ఒకవేళ ఆన్సర్ అక్కడి నుంచి వస్తే వాళ్ళకి 2 మొట్టికాయ. ఓకే, హియర్ వి గో. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఎవరు ఆడుతున్నారు? ప్లీజ్, బొంగరం గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? హలో ఇంటర్, కమాన్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? గో.
పర్లేదు టైం పడుతుందా మనం ఇక్కడే ఉంటాం 2 days దా. థ్యాంక్ యూ. ఇటు తిరగండి, ప్రపంచం వైపు తిరగండి ఇద్దరు. పాప ఆన్సర్ ఏంటమ్మా? 3. 3యా? ఏంటా 3? ఎవరో 3 అంటే విని చెప్పేసావు కదా. ఏదో ఒక నెంబర్ చెప్పు. 3 షూర్? ఫైనల్ ఆన్సర్? ఎనీ చేంజెస్? రైట్ ఆన్సర్, 200 points. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది కిరపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరా. వెరీ గుడ్. ఎస్, స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి అండ్ యమదొంగ, రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 3 films. వెరీ గుడ్. సో తాడు గ్యాంగ్ నెక్స్ట్ మీ ఛాన్సే. మీరు కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తే చాలా మన ఆన్సర్ చెప్పేయచ్చు. సో తాడు గ్యాంగ్ అండ్ బొంగరం గ్యాంగ్, బొమ్మపాటు దీలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో గెటప్ ఏదైతే ఉందో ఒక డాన్స్ ఫామ్ కి సంబంధించి. ఏం డాన్స్? గో. బట్ ఇటు తిరిగి మామూలు చెప్పరు ఆన్సర్. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇంకొదిలేసే దాని మామూలు నుంచో బెలూన్ తీసి. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్. 6. నా క్వశ్చన్ ఏంటి? కలర్ సరిగారా? నో. హలో, థ్యాంక్స్. డాన్స్ డాన్స్ ఆ డాన్స్ ఫామ్ ఏంటి? కథక్ అయితే. కథక్. తాకడ తిన్నదా? కథక? కథకే. ఫైనల్ ఆన్సర్? యా. కథక్ ఆ గెటప్ వేసుకుంటారా? భరతనాట్యం సారీ. ఐఎమ్ నాట్ ఎ డాన్స్ ఫార్మర్. రైట్ ఆన్సర్, 200 points. ఓకే, బొంగరం ఆన్ 1300, తాడు ఆల్సో ఆన్ 1300. వెల్ ప్లేడ్. భలే చెప్పావమ్మా. అసలు మిగతా డాన్స్ ఫ్యామిలీకి ఆ గెటప్పుడు కూడా ఇప్పటివరకు ఎవరు ఆలోచించారు? అలా చెప్పారు. నాకు అసలు డాన్స్ ఫామ్ గురించి ఎక్కువ తెలియదు. ఏమేం తెలుసు? ఓన్లీ పెయింటింగ్స్. తినడం తెలుసు. ఇంత తిన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉన్నావంటే గ్రేట్. సో తాడు గ్యాంగ్ అండ్ బొంగరం గ్యాంగ్, బొమ్మపడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? గో. ఓకే, ఇటు తిరిగమ్మా. నీకు ఎందుకో ప్రాబ్లం రాగానే ఒకసారి వెనక్కి తిరుగుతున్నావు. -100 అవుద్ది అనవసరంగా. ఎందుకు? ఆన్సర్. అక్కడ గ్రాస్ ఉంది, అల్లో చెట్లు ఉన్నాయా? నీకేంటో ప్రతిసారి క్వశ్చన్ వేరేలా అనిపిస్తూ ఉంటుంది. అదేంటో యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్ మీద ఉంది మొత్తం. అంటే అది విన్నాక కదా కాన్సన్ట్రేట్ చేస్తావు. 3 రాంగ్ ఆన్సర్, -100 points. సెవెన్ రైట్ ఆన్సర్. 7. 7 చెట్లు ఉన్నాయి అందులో.
ప్రాబ్లం ఏం లేదు. తాడు గ్యాంగ్ 1200 లో ఉన్నారు, బొంగరం గ్యాంగ్ 1300 లో ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. ఓకేనా? 200 పాయింట్స్ ఆడుతున్నారు. ఓకే, హియర్ వి గో. ద డిసైడర్ పిక్చర్, బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. యుద్ధంలో గెలవడం అంటే అవతల వ్యక్తిని ఓడించడం మాత్రమే. సో తాడు గ్యాంగ్ అండ్ బొంగరం గ్యాంగ్, మీకు రాబోతున్న క్వశ్చన్, మీరు చూసిన ఈ పిక్చర్ జల్సా మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరేంటి? గో. ఆన్సర్ చెప్పాక సంజు. ముద్దు పేర్లు నాకెందుకు లేమ్మా, ఒరిజినల్ పేరు చెప్పు. సంజు దేశ్. మేము ముందుగా అలానే పిలుచుకుంటాం పవన్ కళ్యాణ్ సార్ని. మేము వేరేలా పిలుచుకుంటాం, అలా కాదు కదా. ఆ సినిమాలో డైరెక్టర్ ఎలా పిలిచారు అలా చెప్పండి. సంజు రామా. సంజు రామస్వామి, అది గజనీలో సూర్య పేరు. నిన్ను అడిగిర్రా ఎవరైనా ఇక్కడ? అక్కడి నుంచి అడిస్తే 100 పోతుంది. ఓకే ఓకే, సంజు. ట్రై చేయమా. ఎస్, ఆల్మోస్ట్ వచ్చావు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని స్ట్రైట్ వచ్చాయి. సంజు రామా కాదు. నా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ అబ్బాయి మీద పెట్టుంటే ఈ పాటికి అబ్దుల్ కలాం అయిపోయాడు. అరే నువ్వు మరీ సీరియస్ తీసుకుంటున్నావు. సంజు కమాన్ చూడండి అంకుల్, హాయ్, నేను భాగ్యవతి. సంజు మీరు కదా. నువ్వు ఆన్సర్ చెప్పమ్మా. సంజు సా. అది టూ మచ్ నేను చెప్పేసా సంజు అని. ఆయన ప్రదీప్ అన్న కరెక్టే, ప్రదీప్ మాట్లాడు కరెక్టే కదా. ప్రదీప్ అన్న కరెక్టే, ప్రదీప్ మాచిరాజు కరెక్ట్, కానీ దీపు అలాంటివంటే తప్పు కదా. ప్రదీప్ ఏం అడిగాను నేను సంజు అని దండం పెడతా తల్లే, ఏదో ఒకటి చెప్పే. ఎందుకు వచ్చారు కూడా ఏదో ఒకటి చెప్తే మళ్ళీ పాయింట్స్ కట్ అయితే. ఇప్పుడు సంజు అని ముద్దు పేరు ఎవరికి పెడతారు? పూర్తి పేరు ఏముంటది అప్పుడు? నేను జల్సా మూవీలో ఎక్కువ సంజు 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 అదే చెప్తాడు నిన్న. సంజు సావు. ఇప్పుడు ప్రదీప్ అంటే ముద్దు పేరు దీపు అయి ఉండొచ్చు. దీపు అంటే ఏమవుద్ది? ప్రదీప్ అవుద్ది కదా. సంజు సావు పూర్తి ఫామ్ ఏంటి? ఇప్పుడు షార్ట్ కట్ సంజు అయినప్పుడు ఫుల్ ఫామ్ ఏమై ఉండొచ్చు? సాహు. సాహు చెప్పమ్మా. మీరెవరు ఇంట్లో వద్ద సంజయ్ సాహు అని చెప్తున్నా, అస్సలు నో క్లూస్ ఎట్ ఆల్. ఓకే చెప్పమ్మా, ఫైనల్ ఆన్సర్. సంజు స్వామి. 5 ఏం ఆపు ఆపు ఏం 5 ఆపు. హలో, ఆల్రెడీ చెప్పేసాం ఆన్సర్. సంజయ్ సాగర్. ఓకే, సంజయ్ సాగర్. నిన్ను అడిగానా? రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. సంజయ్ ఠాకూర్. ఇప్పుడు చెప్పమ్మా, సంజయ్ ఠాకూర్. ఇదిగో ఇప్పుడు చెప్తా, సంజయ్ ఠాకూర్ అంట. అది టూ మచ్. సంజయ్ సాహు. నేనే సంజయ్ చెప్పా, నేనే సంజయ్ సాహు కూడా చెప్పా. ఆన్సర్ చెప్పు సాహు అని కూడా నేనే అడిగా. సంజయ్ సాహు అని గట్టిగా ఇడిదిరిగి కూడా సంజయ్ సాహు అని ఆన్సర్ చెప్పానా? ఓకే, సంజయ్ సాగరు. సాగర్ సంగమం కాదు పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీలో ఆయన పేరు సంజయ్ సాహు. ఓకే, రాంగ్ ఆన్సర్ తో మీరు 1100 లోకి వచ్చారు, 4 రౌండ్స్ కలిపి. అండ్ ఇవాల్టి విన్నర్స్ బొంగరం గ్యాంగ్ విత్ 1300 పాయింట్స్. సరి కమ పదనిసా అరే కరో కరో సర జల్సా సని దప మగరేసా అరే కరో కరో జరా జల్సా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో, తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో.
danger, babu. You've got to believe me. Hey, sorry, come on, Padanissa. Are karo sare jalsa. Jalsa. Hey, sunny daba magaresa. Are karo zara jalsa. One more time, jalsa. Swing, swing, para lay. Jalsa. Let's have a fun in the sun. Jalsa. Swing, swing, para lay. Sugary baby, listen, caressana made. Let's have a fun in the sun. ఓకే, ఏం చేయకపోయినా మనమే గెలిచాం. కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. Hey, sorry, come on,